భారతదేశ విదేశీ వాణిజ్యాన్ని పటిష్టం చేస్తూ అంతర్జాతీయ సరఫరా గొలుసులో చైనా ఏకఛత్రాధిపత్యానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న 5 ఏళ్లలో కంటైనర్ల తయారీని పెంచడానికి ఏకంగా 10,000 కోట్లు వెచ్చించాలని నిర్ణయించడం ద్వారా ఈ రంగంపై తొలిసారిగా ప్రత్యేక దృష్టి సారించింది. పరిమాణ పరంగా 95%, విలువ పరంగా 70% భారత వర్తకం నౌకాయానంపైనే ఆధారపడి ఉండటంతో కంటైనర్ల లభ్యత దేశ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ కంటైనర్ల మార్కెట్లో 95% వాటా చైనాదే కావడం, ఆ దేశం ఎప్పుడైనా భారత్కు సరఫరా నిలిపివేసి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉండటంతో కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని కంటైనర్ల విషయంలో చైనా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో భారత్ స్వయం సమృద్ధి సాధించకపోతే విదేశీ వాణిజ్యం కుదేలయ్యే అవకాశం ఉంది. 12 మెగా పోర్టులు, 200 చిన్న పోర్టుల ద్వారా సాగే రవాణా వ్యవస్థ స్తంభించకుండా ఉండాలంటే సొంత కంటైనర్ల ఉత్పత్తి అనివార్యం. అందుకే మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రంగానికి భారీ ఊతాన్నిస్తోంది. ఈ పెట్టుబడితో భారత్ కేవలం సరకు రవాణా డబ్బాలను మాత్రమే కాకుండా భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో ఒక శక్తివంతమైన అడుగు వేస్తోంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే చైనాకు చెందిన CIMC వంటి సంస్థలు ఏటా లక్షలాది కంటైనర్లను తయారు చేస్తూ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. చైనా ఏటా 50 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా భారత్ ప్రస్తుతం కేవలం 30,000 యూనిట్లు మాత్రమే తయారు చేయగల స్థితిలో ఉంది. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి భారత్ ఇప్పుడు టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి దిగ్గజ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ తయారీని వేగవంతం చేస్తోంది. కోవిడ్ తర్వాత కంటైనర్ల ధరలు ఆకాశాన్నంటడం భారత ఎగుమతిదారులపై తీవ్ర భారం మోపింది. 2019లో $1,420 ఉన్న కంటైనర్ ధర 2024 నాటికి $4,775 పెరగడం గమనార్హం. ఇలా ధరలు పెరగటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువులు ధరలు పెరిగి ఇతర దేశాలతో పోటీ పడటం కష్టతరంగా మారుతోంది. చైనా అమెరికా వాణిజ్య యుద్ధం వంటి సమయాల్లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలను 30% వరకు పెంచే అవకాశం చైనాకు ఉంది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే స్థానికంగా ఉత్పత్తిని పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందించే 10,000 కోట్ల ప్రోత్సాహకాలు భారత తయారీ రంగానికి కొత్త ఊపిరిపోయనున్నాయి. గత ఏడాది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో ది భారత్ కంటైనర్ లైన్ ప్రారంభించడం ఈ దిశగా పడిన తొలి అడుగు. తాజాగా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయడంతో డ్రై కార్గోతో పాటు రిఫ్రిజిరేటింగ్ కంటైనర్ల తయారీలోనూ ప్రపంచ ప్రమాణాలను అందుకొనున్నాయి. కంటైనర్ల కొరత తీరితే రవాణా ఖర్చులు తగ్గి భారతీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా చౌకగా లభ్యమవుతాయి. తద్వారా ఎగుమతులు భారీగా పెరుగుతాయి. కేవలం వస్తువుల తయారీనే కాకుండా వాటిని సురక్షితంగా విదేశాలకు చేరవేసే మౌలిక సదుపాయాలను కూడా భారత్ తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది. ఇది కేవలం ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు, గ్లోబల్ సప్లై చైన్లో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను నిలబెట్టే గొప్ప విజన్. ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రభుత్వ రాయితీలు తోడైతే రాబోయే 5 ఏళ్లలో భారత్ కంటైనర్ల ఎగుమతిదారుగా కూడా ఎదిగే అవకాశం ఉంది.